మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం, మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను రవికాంత్. దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఫలితాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకే కాదు, 2029 లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ పార్టీల బలం, బలహీనతలను కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రాల వారీగా పూర్తి విశ్లేషణ చూద్దాం. మొదటగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే, ఈసారి ఎన్నికల్లో అత్యంత పెద్ద సంచలనం ఇక్కడే కనిపించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి గట్టి పోటీ ఇస్తూ బీజేపీ భారీ స్థాయిలో పుంజుకుంది. పట్టణ ఓటర్లు, యువత, హిందూ ఓటు బ్యాంకుపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టగా, టీఎంసీ గ్రామీణ, మహిళా ఓటర్లపై ఆధారపడింది. ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించడం జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఇది తూర్పు భారతదేశంలో బీజేపీ విస్తరణకు బలమైన సంకేతంగా భావిస్తున్నారు. అసోంలో బీజేపీ మరోసారి తన బలం నిరూపించుకుంది. హిమంత బిశ్వశర్మ ప్రభుత్వ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, శాంతి భద్రతల అంశాలు ప్రజలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ప్రాంతీయ అస్మిత, సరిహద్దు భద్రత, సంక్షేమ పథకాలు కలిసి అధికారాన్ని తిరిగి అందించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కూటమి పోటీ ఇచ్చినా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయంగా నిలవలేకపోయింది. తమిళనాడులో ఈసారి ఎన్నికలు చరిత్రాత్మక మలుపు తీశాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ప్రధాన పోటీ కొనసాగుతున్న నటుడు విజయ్ పార్టీ పీవీకే ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారాయి. యువత, ఫస్ట్ టైం ఓటర్లు, పట్టణ మధ్యతరగతి వర్గాల్లో పీవీకే ప్రభావం స్పష్టంగా కనిపించింది. డీఎంకే సంక్షేమ పథకాలతో బలంగా నిలబడేందుకు ప్రయత్నించగా, పీవీకే మార్పు నినాదంతో ప్రజల్లో చర్చనీయాంశమయ్యింది. తమిళ రాజకీయాల్లో ఇది మూడో శక్తి ఆవిర్భావంగా భావిస్తున్నారు. కేరళలో యూడీఎఫ్ ఘన విజయంతో కాంగ్రెస్కు పెద్ద ఊరటనిచ్చింది. వరుస పాలన తర్వాత ఎల్డీఎఫ్పై వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, యువత అసంతృప్తి కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఈ అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అధికార మార్పుకు దారితీసినట్లు కనిపిస్తోంది. ఇది దక్షిణాదిలో కాంగ్రెస్కు ఒక మానసిక బలం. పుదుచ్చేరిలో స్థానిక నాయకత్వం మరోసారి ప్రభావం చూపింది. ఎన్డీఏ కూటమి, రంగస్వామి వ్యక్తిగత ఇమేజ్, స్థానిక సంక్షేమ హామీలు కలిసి అధికారాన్ని నిలబెట్టాయి. చిన్న రాష్ట్రం అయినప్పటికీ జాతీయ కూటముల బలపరీక్షగా పుదుచ్చేరి ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఫలితాల నుంచి బయటకు వస్తున్న ప్రధాన సందేశం ఏమిటంటే, ప్రజలు కేవలం పార్టీ పేరుకే ఓటు వేయడం లేదు. నాయకత్వం, స్థానిక సమస్యల పరిష్కారం, సంక్షేమం, విశ్వసనీయత ఇవే కీలక అంశాలుగా మారాయి. బీజేపీకి ఈ ఎన్నికలు తూర్పు, ఈశాన్య భారతంలో బలాన్ని పెంచగా, దక్షిణాదిలో ఇంకా మరింత వ్యూహం అవసరమని సూచించాయి. కాంగ్రెస్కు కేరళలో విజయం ఆశ నింపినా దేశవ్యాప్తంగా ఒకే రకం ప్రభావం ఇంకా కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఇది పెద్ద సందేశం. స్థానిక బలం ఉంటే జాతీయ పార్టీలను కూడా ఎదుర్కోవచ్చని మరోసారి రుజువైంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఈ ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, జనసేన కూటముల భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ ఫలితాల విశ్లేషణ మొదలైంది. ముఖ్యంగా స్థానిక నాయకత్వం వర్సెస్ సంక్షేమం వర్సెస్ కూటములు అనే చర్చ మరింత బలపడుతోంది. మొత్తంగా చెప్పాలంటే 2026 5 రాష్ట్రాల ఎన్నికలు భారత రాజకీయాల్లో ఒక కొత్త దిశను చూపించాయి. ఒకవైపు బీజేపీ విస్తరణ, మరోవైపు కాంగ్రెస్ పునరుజ్జీవన ప్రయత్నం, ఇంకోవైపు ప్రాంతీయ పార్టీల పట్టు. ఇవన్నీ కలిసి 2029కు ముందు భారత రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, భారత రాజకీయాల తదుపరి అధ్యాయానికి ట్రైలర్. మరిన్ని ప్రత్యేక విశ్లేషణలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రవికాంత్. నమస్కారం.